హాయ్, హలో, వెల్కమ్ టు ఫాస్ట్ ట్రాక్ ఇంగ్లీష్ 007. ఈరోజు మనం టెన్సెస్లో స్పెషల్గా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో వితౌట్ మచ్ ఫర్దర్ ఎడు లెట్స్ గెట్ స్టార్టెడ్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనొచ్చు, ప్రెజెంట్ సింపుల్ అని కూడా అనొచ్చు. ఓకే, మనకి చాలాసార్లు డౌట్ వస్తూ ఉంటుంది, అసలు ఒక్కొక్క దానికి వర్బ్కి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఒకదానికి V1 రాస్తే సరిపోతుంది, కొన్నిటికి V1 రాస్తే సరిపోదు. సో కొన్ని చోట్ల ప్లే ఉంటుంది వర్బ్, కొన్ని చోట్ల ప్లేస్ ఉంటుంది, కొన్ని చోట్ల గో ఉంటుంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వర్బే, కొన్ని చోట్ల గోస్ ఉంటుంది. ఎందుకు అంటే ఒకసారి మనం చూద్దాం. చూడండి, ప్రొనౌన్ టేబుల్. ఈ ప్రొనౌన్ టేబుల్లో మనం కాలమ్స్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఉంది. ఫస్ట్ పర్సన్లో మళ్ళీ సింగులర్ అండ్ ప్లూరల్, సెకండ్ పర్సన్లో మళ్ళీ సింగులర్ అండ్ ప్లూరల్, థర్డ్ పర్సన్లో కూడా మళ్ళీ సింగులర్ అండ్ ప్లూరల్ ప్రొనౌన్స్ ఉన్నాయి. సో ఈ ప్రొనౌన్ టేబుల్లో ఉండేటువంటి ప్రొనౌన్స్ని బట్టి వెర్బ్ ఎలా మారుతుందో చూద్దాం. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. సో ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ వచ్చినప్పుడు సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో V1 రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఐ ప్లే, ఐ ప్లే. నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు అంటే వి వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వెర్బ్ ఎలా ఉంటుంది, V1 గానే ఉంటుంది, అంటే వి ప్లే. నెక్స్ట్ సెకండ్ పర్సన్ సింగులర్ అంటే యు, అంటే నువ్వు అని. సో యు వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వర్బ్ V1 ఉంటుంది, అంటే చూడండి యు ప్లే. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు సెకండ్ పర్సన్ ప్లూరల్ అంటే యు, ఇక్కడ సెకండ్ పర్సన్ సింగులర్ యు అంటే నువ్వు అని అర్థం, మరి సెకండ్ పర్సన్ ప్లూరల్ యు అంటే మీరు అని అర్థం. నువ్వు అన్నా మీరు అన్నా ఇంగ్లీష్లో యునే అర్థం. మరి సింగులర్ ఎక్కడ, ప్లూరల్ ఎక్కడ మనకి ఎలా తెలుస్తుందంటే వీ హ్యావ్ టు నో త్రూ కాంటెక్స్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో యు ప్లే, సో సెకండ్ పర్సన్ సింగులర్ యు ప్లే, సెకండ్ పర్సన్ ప్లూరల్ అక్కడ కూడా యు ప్లే అని మనం రాస్తాం. ఇక్కడ థర్డ్ పర్సన్ ప్లూరల్ ఫస్ట్ చూద్దాం. థర్డ్ పర్సన్ ప్లూరల్ అంటే దే అని అర్థం. దే నౌన్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ప్లూరల్ ప్రొనౌన్ వచ్చినప్పుడు కానీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వెర్బ్ ఎలా మారుతుంది అంటే సో దే ప్లే, స్టూడెంట్స్ ప్లే, ఇంజనీర్స్ ప్లే అట్లా వస్తుంది. సో ఫైనల్గా మనం ఇక్కడ చూడండి డిఫరెంట్ కలర్లో ఇచ్చాను నేను. సో థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్ ఏంటండి హీ, షీ, ఇట్. థర్డ్ పర్సన్ సింగులర్ నౌన్స్కి కూడా ఇది వర్తిస్తుంది. ఓకే, హీ, షీ, ఇట్టే కాదు, థర్డ్ పర్సన్ సింగులర్ నౌన్స్ లైక్ జాన్, ఎలీ, జార్జ్, రామ్, శ్రీ, ఇట్లా థర్డ్ పర్సన్ సింగులర్ నౌన్స్ అన్నిటికీ కూడా అవి వచ్చినప్పుడు వర్బ్ మారుతుంది. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్కి వెర్బ్కి V1కి ఏం చేయాలి, మనం SRES యాడ్ చేయాలి. ఇక్కడ ప్లే కాస్త ఏమవుతుంది, ప్లేస్ అవుతుంది. సో ఒక్కసారి మనం చూద్దాం. ఐ ప్లే, వి ప్లే, యూ ప్లే, యూ ప్లే, దే ప్లే, బట్ he plays, she plays, it plays, Ram plays. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మాత్రమే వర్బ్ V1కి SRESని మనం యాడ్ చేయాలి. మిగతా అన్ని చోట్ల సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం V1 రాస్తే సరిపోతుంది. మనం ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యాక్చువల్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. కానీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు స్ట్రక్చర్ ఎలా మారిపోతుందండి, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SRESని మనం వర్బ్కి యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో V1 ప్లస్ SRES ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ మారటం జరిగింది. నెక్స్ట్ అసలు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం ఏ వర్బ్ని వాడతాం, ఇక్కడ చూడండి నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రెజెంట్ టెన్స్ అంటే V1, పాస్ట్ టెన్స్ అంటే V2, పాస్ట్ పార్టిసిపుల్ అంటే
V3. సో వీటిలో నేను బ్లూ కలర్లో ఉంచినటువంటివి అంటే V1ని మాత్రమే మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడతాం. సో మేక్, మేడ్, మేడ్లో మేకే వాడతాం. అంటే ఫస్ట్ ఫామ్ V1s మాత్రమే మనం ప్రెజెంట్ టెన్స్కి వర్బ్స్ని వాడతాం. సో పాస్ట్ పార్టిసిపుల్ ఇక్కడ మనం వాడం. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ V1ని మాత్రమే వాడతాం. రైట్. ఏ కాంటెక్స్ట్లో ఎప్పుడు ఎక్కడ మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడతాం? సో కాంటెక్స్ట్ చూద్దాం. ఇంచుమించు 5 కాంటెక్స్ట్లో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడతాం. కాంటెక్స్ట్ 5 కాంటెక్స్ట్లో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడటం జరుగుతుంది. ఫస్ట్ కాన్సెప్ట్ రెగ్యులర్ ఆర్ రొటీన్ యాక్షన్స్ అండ్ హ్యాబిట్స్. సో హ్యాబిట్స్కి మనకి రెగ్యులర్గా ఉండేటువంటి హ్యాబిట్స్కి, రొటీన్ యాక్షన్స్ అంటే ప్రతిరోజు రెగ్యులర్గా చేసేటువంటి యాక్షన్స్కి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాం. నెక్స్ట్ నెంబర్ 2 పర్మనెంట్ యాక్షన్స్. అంటే ఇంకా అది పర్మనెంట్ యాక్షన్, పర్మనెంట్గా అది జరుగుతుంది, ఖచ్చితంగా అది పర్మనెంట్ అనుకున్నప్పుడు వాటికి కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాం. నెక్స్ట్ యూనివర్సల్ ట్రూత్స్. అంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే అది అలాగే జరుగుతుంది. సైంటిఫిక్ థింగ్స్ అనుకుందాం, సైన్స్ ఇన్వాల్వ్ అయినటువంటి థింగ్స్ అనుకోవచ్చు, ఏదైనా సరే. సో యూనివర్సల్ ట్రూత్స్కి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాం. నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ అండ్ ఆర్ రేర్లీ హ్యాపెనింగ్ యాక్షన్స్. అంటే ఫ్రీక్వెంట్గా జరిగే పనులు ఉంటాయి. నెక్స్ట్ చాలా ఫ్రీక్వెంట్గా జరిగేవి, లేకపోతే కొంచెం తక్కువ ఫ్రీక్వెంట్గా జరిగేది, లేకపోతే చాలా రేర్గా జరిగేది, అంటే ఎప్పుడు జరగంది. ఇట్లాంటి ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి యాక్షన్స్ అన్నిటికీ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడతాం. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్టేట్ వర్బ్స్ అంటే మనం చూడబోతున్నాం. స్టేట్ వర్బ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ఓకే, సో ఒక్కొక్క దాన్ని మనం విడివిడిగా చూద్దాం. రెగ్యులర్ అండ్ రొటీన్ యాక్షన్స్. రెగ్యులర్ రొటీన్ యాక్షన్స్ అంటే నేను ప్రతిరోజు పాలు తాగుతాను, నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను, లేకపోతే నేను ప్రతిరోజు కాలేజీకి వెళ్తాను, నేను పొద్దున్నే ప్రతిరోజు 6ంటికి లేస్తాను. సో ఇట్లాంటివి రొటీన్ యాక్షన్స్, రెగ్యులర్ యాక్షన్స్. తర్వాత హ్యాబిట్స్. ప్రతిరోజు నేను జాగింగ్కి వెళ్తాను, ప్రతిరోజు నేను పాటలు వింటాను. సో ఇట్లా అన్నమాట. సో ఇట్లాంటి రెగ్యులర్ యాక్షన్స్కి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాం. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ప్రతాప్ వాచెస్ టీవీ ఎవ్రీ డే. సో ఇది ఒక రెగ్యులర్ యాక్షన్ అండి. ప్రతాప్ వాచెస్ టీవీ ఎవ్రీ డే. ఇక్కడ మనకి ఇది రెగ్యులర్ యాక్షన్ అని ఎలా తెలుస్తుంది? ఎవ్రీడే ఉంది, ప్రతిరోజు జరిగే పని. సో ఏం చేసాం, ప్రతాప్ అని థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కాబట్టి ఇక్కడ వాచ్ V1కి SRES యాడ్ చేసాం. సో ప్రతాప్ వాచెస్ టీవీ ఎవ్రీ డే. నెక్స్ట్ షీ గోస్ టు వర్క్ బై కార్. సో ఇది కూడా రెగ్యులర్గా ప్రతిరోజు జరిగేటువంటి పని. షీ గోస్ టు వర్క్ బై కార్. సో ఇది రొటీన్ యాక్షన్ లేకపోతే రెగ్యులర్ యాక్షన్ అని ఎలా తెలుస్తుందంటే తను రోజు పనికి కారులో వెళ్తుంది, ప్రతిరోజు జరిగేది, ఎవ్రీడే లేకపోయినా ఇక్కడ ఇంప్లాయిడ్, అండర్స్టూడ్ అనమాట. షీ గోస్ టు వర్క్ బై కార్. ప్రతిరోజు వర్క్కి కార్లో వెళ్తుంది. ఇక్కడ గోస్ ఎందుకు వచ్చింది, గో ఎందుకు రాలేదు అంటే షీ థర్డ్ పర్సన్ సింగులర్. నెక్స్ట్ హీ స్లీప్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్. అతను మధ్యాహ్నం పూట నిద్రపోతూ ఉంటాడు. అదొక హ్యాబిట్ అతనికి. సో హీ స్లీప్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఇక్కడ కూడా స్లీప్స్ ఎందుకు వచ్చిందంటే హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి V1కి SRES వాడటం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్. అంటే చాలామందికి ఒక హ్యాబిట్ ఏముంటుందంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వాళ్ళు తెలుగు నుంచే ట్రాన్స్లేట్ చేస్తుంటారు. ఇంగ్లీష్ రాయాలన్నా, ఇంగ్లీష్ మాట్లాడాలన్నా ఫస్ట్ తెలుగులో ఆలోచించి తర్వాత దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా అది ఇట్స్ అ వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్. సో ట్రాన్స్లేషన్ అనేది ఇట్ వర్క్స్ లైక్ హర్డిల్. మనం లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అదొక అడ్డంకు, బ్యారియర్గా పనిచేస్తుంది. కాబట్టి ట్రాన్స్లేషన్ మెథడ్ అంత మంచిది కాదు. అలా ట్రాన్స్లేట్ చేయటం వలన మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మన తెలుగులో ఉండేటువంటి పద్ధతుల్ని మనం ఇంగ్లీష్లో వాడటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రతాప్ ఈజ్ వాచింగ్ టీవీ ఎవ్రీడే. సో మనకి చూస్తే ఇది చదువుతుంటే కరెక్టే కదా అనిపిస్తుంది, ప్రతిరోజు టీవీ చూస్తూ ఉంటాడు.
చూస్తూ ఉన్నాడు, ప్రతిరోజు చూస్తాడు. సో అది మీకు తెలుగులో ఆలోచిస్తే అది రైట్ అనిపిస్తుంది, కానీ హ్యాబిట్ని కంటిన్యూస్ టెన్స్లో వాడకూడదు. సో ప్రతాప్ ఈజ్ వాచింగ్ టీవీ ఎవ్రీడే ఈజ్ అ రాంగ్ సెంటెన్స్. నెక్స్ట్, షీ ఈజ్ గోయింగ్ టు వర్క్ బై కార్, ప్రతిరోజు కార్లో వెళ్తూ ఉంది, తప్పండి. సో మనకి తెలుగులో ఆలోచిస్తే అది రైట్ అనిపిస్తుంది, కానీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం తప్పు. అందుకనే ట్రాన్స్లేట్ చేయడం తప్పు, ఎందుకంటే తెలుగులో ఆలోచిస్తే రైటే, కానీ ఇంగ్లీష్లో అది రాంగ్. ట్రాన్స్లేట్ చేయటం వల్ల మీరు ఏమవుతుంది, రాంగ్ వేలో ఇంగ్లీష్ని నేర్చుకోవడం జరుగుతుంది. సో అది కనుక బాగా మీకు మైండ్లో ఫిక్స్ అయిపోతే ఆ హ్యాబిట్ నుంచి మీరు బయటికి రావడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈ హ్యాబిట్స్, రెగ్యులర్ యాక్షన్స్, రొటీన్ యాక్షన్స్, ఇవన్నిటిని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి, కానీ ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్పకూడదు. నెక్స్ట్, పర్మనెంట్ యాక్షన్స్ ఏంటో చూద్దాం. షీ లివ్స్ ఇన్ ద యూఎస్ఏ. సో ఆవిడ అమెరికాలో ఉంటుంది, పర్మనెంట్ అక్కడే ఉంటుంది, ప్రస్తుతానికి పర్మనెంట్ అడ్రస్ ఉంది, అక్కడే ఉంటుంది. సో ఇట్స్ అ పర్మనెంట్ యాక్షన్. హీ వర్క్స్ ఇన్ ఇన్ఫోసిస్, అతను ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాడు. సో పర్మనెంట్ యాక్షన్, ప్రస్తుతానికి పర్మనెంట్, సో పక్కా జాబ్. సో చిల్డ్రన్ లైక్ చాక్లెట్స్, చిల్డ్రన్కి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ యాక్షన్స్ అండ్ ఫ్యాక్ట్స్. సో వీటిని కూడా మనం ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పకూడదు. షీఈస్ లివింగ్ ఇన్ ద యూఎస్ఏ, కానీ తెలుగులో ఆలోచిస్తే అది మీకు రైట్ లాగా ఉంటుంది, కానీ ఈ పర్మనెంట్ యాక్షన్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కంటిన్యూస్ టెన్స్లో చెప్పకూడదు. సో షీఈస్ లివింగ్ ఇన్ ద యూఎస్ఏ, హీ ఈజ్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్, చిల్డ్రన్ ఆర్ లైకింగ్ చాక్లెట్స్, ఇవన్నీ కూడా రాంగ్ అండి. సో పర్మనెంట్ యాక్షన్స్ ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడాలి. అంటే షీ లివ్స్ ఇన్ ద యూఎస్ఏ రైట్, షీ ఈజ్ లివింగ్ ఇన్ ద యూఎస్ఏ రాంగ్. ఎట్టి పరిస్థితుల్లో వీటికి ప్రెజెంట్ కంటిన్యూస్ వాడకూడదు. నెక్స్ట్, కంపారిజన్. మనం 2 రకాల కాంటెక్స్ట్లు చెప్పుకున్నాం. సో రెండిటికి సింపుల్ ప్రెజెంట్ టెన్సే వాడాలి, ప్రెజెంట్ కంటిన్యూస్ వాడకూడదు అని మనం చెప్పుకున్నాం. సో ఎందుకు, రీజన్ చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ ప్రెజెంట్ కంటిన్యూస్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎప్పుడు వాడతాం, ప్రెజెంట్ కంటిన్యూస్ ఎప్పుడు వాడతాం చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ జనరల్గా పర్మనెంట్ యాక్షన్స్కి వాడతాం. రెగ్యులర్ యాక్షన్స్ అంటే మ్యాక్సిమం పర్మనెంట్, ఎప్పుడు అది అలాగే జరుగుద్ది. ఓకేనండి. సో తర్వాత రొటీన్ యాక్షన్స్, హ్యాబిట్స్, అవి మ్యాక్సిమం యూనివర్సల్ ట్రూత్స్, పర్మనెంట్ యాక్షన్. ఓకే. సో ఇట్లాంటి ప్లేసుల్లో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్సే వాడాలి. మరి ప్రెజెంట్ కంటిన్యూస్ వాడితే ఏమవుతుంది, అసలు ప్రెజెంట్ కంటిన్యూస్ ఎక్కడ వాడతారు? ప్రెజెంట్ కంటిన్యూస్ టెంపరరీ యాక్షన్స్ దగ్గర వాడతాం. అంటే ఏదైతే టెంపరరీనో అది పర్మనెంట్ కాదు, అక్కడ వాడతాం. సో అప్పుడు ఏమవుతుంది, సో విత్ ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. షీ లివ్స్ ఇన్ ద యూఎస్ఏ, పర్మనెంట్, ఆవిడ యూఎస్ఏలో నివసిస్తుంది. ఓకే, పర్మనెంట్ యాక్షన్. అదే ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పామనుకోండి, అది ఏమవుతుంది, పర్మనెంట్ యాక్షన్ అవ్వదు, మారిపోద్ది. షీ ఈజ్ లివింగ్ ఇన్ ద యూఎస్ఏ. ఇప్పుడు షీ ఈజ్ లివింగ్ ఇన్ ద యూఎస్ఏ అంటే అర్థమవుతుందో తెలుసా, అది టెంపరరీ, ప్రస్తుతానికి ఉంది, ఆవిడ వచ్చేస్తుంది. టెంపరీగా ఒక 4-5 రోజులు ఉండటానికి వెళ్ళింది, లేకపోతే ఏదో ట్రిప్కి వెళ్ళింది, వచ్చేస్తుంది అన్న మీనింగ్ వస్తుంది. సో అది పర్మనెంట్ యాక్షన్ అవ్వదు. ఆవిడ అక్కడే నివసిస్తుంది అంటే షీ లివ్స్ ఇన్ యూఎస్ఏ అని చెప్పాలి, కానీ షీ ఈజ్ లివింగ్ ఇన్ యూఎస్ఏ అని చెప్పకూడదు. చూడండి, షీ విల్ రిటర్న్ వెరీ సూన్ అండ్ షీ విల్ వెంట్ దేర్ ఆన్ అ ట్రిప్ అని అర్థం. షీ ఈజ్ లివింగ్ అంటే రైట్. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూద్దాం. షీ గోస్ టు వర్క్ బై కార్. షీ గోస్ టు వర్క్ బై కార్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తే అదొక రొటీన్ యాక్షన్. అదే ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్తే ఏమవుతుంది, దాని మీనింగ్ మారిపోతుంది. షీ ఈజ్ గోయింగ్ టు వర్క్ బై కార్ అంటే యాక్చువల్లీ షీ గోస్ టు వర్క్ ఆన్ అదర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. వేరే ట్రాన్స్పోర్టేషన్లో రోజు వెళ్తుంది, కానీ ప్రస్తుతానికి ఈ 2-3 రోజులు మాత్రం కార్లో వెళ్తుంది అని చెప్పడం. సో మరి పర్మనెంట్ యాక్షన్ కదా మనం చెప్పాలనుకుంది, మరి టెంపరీలో చెప్తే మరి ఆ మీనింగ్ ఎలా వస్తుంది, అందుకని రాంగ్. సో షీ ఈజ్ గోయింగ్ టు వర్క్ బై కార్ అంటే టెంపరీ, అంటే ఈ 1-2 రోజులు కార్లో వెళ్తుంది, యాక్చువల్గా కాబట్టి ట్రైన్లో వెళ్తుంది, లేకపోతే యాక్చువల్గా నడుచుకుంటూ వెళ్తుంది, ఇట్లా మీనింగ్ వస్తుంది. కాబట్టి పర్మనెంట్ యాక్షన్ గురించి చెప్పాలి, రొటీన్ యాక్షన్ గురించి చెప్పాలి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్సే కానీ ప్రెజెంట్ కంటిన్యూస్ కాదు. ఇంకోటి చూద్దాం. షీ లవ్స్ హర్ మదర్. సో షీ లవ్స్ హర్ మదర్, ఇక్కడ లవ్ అనేది ఎమోషన్స్కి సంబంధించింది. దీన్ని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి, ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్పకూడదు. ఒకవేళ చెప్తే ఏమవుతుందో చూద్దాం. షీ ఈజ్ లవింగ్ హర్ మదర్.
టెంపరరీ. చూసారు ఇప్పుడు షీఈస్ లవింగ్ హర్ మదర్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ యాక్షన్ ఎప్పుడూ కూడా పర్మనెంట్గా ఉండదు, ఎండ్ అయిపోతుంది. టెంపరరీ యాక్షన్ కదా. అంటే దీని అర్థం, యాక్చువల్ అర్థం ఏంటంటే షీఈస్ లవింగ్ హర్ మదర్ అంటే ప్రస్తుతానికి ఇప్పుడు లవ్ చేస్తుంది, ఒక గంట తర్వాత ఆవిడ లవ్ చేయకపోవచ్చు, వాళ్ళ మదర్ అంటే ఇష్టం ఉండకపోవచ్చు. ఈ ప్రజెంట్ షీఈస్ లవింగ్. ఆఫ్టర్ 1 hour we don't know, after 2 hours we don't know, after 1 year we don't know. అంటే ఇది ఖచ్చితంగా ఎండ్ అయిపోతుంది. ఇది ఎండ్ అయిపోతుందంటే ఆవిడ కంటిన్యూస్గా ప్రేమించదు అని దాని అర్థం. ఐఎమ్ లవ్వింగ్ యూ అంటే ఎట్టి పరిస్థితులు అట్లాంటి వాళ్ళు మనం నమ్మకూడదు. ఎందుకని ప్రజెంట్ స్టేట్ అది ఖచ్చితంగా ఎండ్ అయిపోయే టెంపరరీ యాక్షన్స్కి మాత్రమే మనం ప్రజెంట్ కంటిన్యూస్ వాడతాం. ఓకే, సో అది డిఫరెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ పర్మనెంట్ యాక్షన్స్కి, ప్రజెంట్ కంటిన్యూస్ టెంపరరీ యాక్షన్స్కి మాత్రమే వాడటం జరుగుతుంది. నెక్స్ట్ యూనివర్సల్ ట్రూత్స్ వచ్చినప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాం. ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. సో ఎర్త్ ఎప్పుడూ కూడా సన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎర్త్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ కలిపి రాసాం. వాటర్ ఫ్లోస్ డౌన్వర్డ్స్. వాటర్ ఫ్లోస్ డౌన్వర్డ్స్ ఇది కూడా అంతే యూనివర్సల్ ట్రూత్. వాటర్ బాయిల్స్ at 100 degrees Celsius. ఇవన్నీ కూడా యూనివర్సల్ ట్రూత్స్. వీటన్నిటికీ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్సే వాడతాం, ప్రజెంట్ కంటిన్యూస్ వాడకూడదు. అందుకని ప్రజెంట్ కంటిన్యూస్లో సెంటెన్సెస్ ఇచ్చాం, అవన్నీ రాంగ్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్ యాక్షన్ అంటే ఒక పని ఫ్రీక్వెన్సీని చెప్పడానికి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాం. చాలా తరచుగా ఇలా జరుగుతుంది, అప్పుడప్పుడు జరుగుతుంది, అసలు చాలా రేర్గా జరుగుతుంది, అసలు ఇట్లా జరగదు. ఇట్లాంటి ఫ్రీక్వెన్సీ ఆఫ్ యాక్షన్స్ గురించి మనం చెప్పాలి అనుకున్నప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాం. షీ ఆల్వేస్ టెల్స్ ట్రూత్. సో చూడండి, ఆల్వేస్ ఫ్రీక్వెన్సీ గురించి చెప్తుంది. షీ ఆల్వేస్ టెల్స్ ట్రూత్. షీ ఆల్వేస్ టెల్స్ ట్రూత్. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఏ వర్డ్ అండి? ఆల్వేస్. ఓకే, కాబట్టి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడాలి. టెల్స్ ఎందుకు వాడాం? థర్డ్ పర్సన్ సింగులర్. ఐ ఆఫెన్ సీ హిమ్ ఇన్ ద మార్కెట్. అతన్ని నేను చాలా తరచుగా మార్కెట్లో చూస్తూ ఉంటాను. ఇక్కడ మనం సీస్ ఎందుకు వాడలేదంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్ సింగులర్ వాడాం, థర్డ్ పర్సన్ సింగులర్ కాదు, ఇది ఫస్ట్ పర్సన్. ఐ అనేది ఫస్ట్ పర్సన్. సో ఐ ఆఫెన్ సీ హిమ్ ఇన్ ద మార్కెట్. నెక్స్ట్ సమ్ టైమ్స్ వీ గో టు రెస్టారెంట్ టు ఈట్. అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు మేము ఏం చేస్తుంటాం? రెస్టారెంట్కి వెళ్తూ ఉంటాం. అదొక హ్యాబిట్ లాంటిది. సమ్ టైమ్స్. సో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ యాక్షన్ అప్పుడప్పుడు జరుగుతుంటుంది. సమ్ టైమ్స్ వీ గో టు రెస్టారెంట్. ఇక్కడ వీ థర్డ్ పర్సన్ సింగులర్ కాదు, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ కాబట్టి గో వాడాం. నెక్స్ట్ షీ రేర్లీ గోస్ టు మూవీస్. అసలు చాలా అరుదుగా వెళ్తుంది. రేర్లీ అంటే కూడా చాలా అరుదుగా, ఇప్పుడు 6 నెలలకు ఒకసారి అని అర్థం. సో ఇది కూడా ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్ యాక్షన్. షీ రేర్లీ గోస్. షీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్. షీ రేర్లీ గోస్ టు మూవీస్. నెక్స్ట్ హీ నెవర్ టెల్స్ లైస్. అతను ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడు. హీ నెవర్ టెల్స్ లైస్. నెవర్ అంటే ఎప్పుడు జరిగింది కాబట్టి అది యాక్షన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో అట్లాంటప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాం. నెక్స్ట్ స్టేట్ వర్బ్స్ ఇవి చూడండి. స్టేట్ వర్బ్స్ అంటే ఏంటి? స్టేట్ వర్బ్స్లోకి వచ్చేవి సెన్స్ వర్బ్స్. అంటే మనకి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. సో వాటికి సంబంధించినటువంటివి అన్నీ కూడా మనకి ఈ సెన్స్ వర్బ్లోకి వస్తాయి. హియర్, సీ, స్మెల్, టేస్ట్, ఫీల్, ఇవన్నీ కూడా సెన్సరీ వర్బ్స్. ఓకే, హియర్ ఇక్కడ నేను లిసన్, వాచ్ అంటున్నా, అవి కాదమ్మా, హియర్. వీటిని ఎట్టి పరిస్థితుల్లో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే రాయాలి, ప్రజెంట్ కంటిన్యూస్లో రాయకూడదు. ఎందుకు అంటే ఇవి ఒక స్ప్లిట్ సెకండ్లో తెలిసిపోయేటువంటి సెన్సెస్. సో హియర్ అంటే మనకి వినిపిస్తుందా లేదా అనేది ఎంతసేపు కష్టపడితే తెలుస్తుంది. ఎవరు వినిపించిందా అంటారు అంటే ఏంటి? ఆగు, నేను వింటున్నాను, ఆగు, ఒక పావుగంట టైం అంటామా? ఈజీగా తెలిసిపోద్ది. సో స్ప్లిట్ సెకండ్లో జరిగేటువంటి పనులు కాబట్టి ఇవి టేస్ట్ చేయటం కానీ, స్మెల్ వస్తుందా రావట్లేదని చెప్పడం కానీ, కనిపిస్తుందా లేదా అని చెప్పడం కానీ, సో టచ్ ఫీలింగ్ తెలుస్తుందా లేదా అని చెప్పడం, ఇవన్నీ కూడా స్ప్లిట్ సెకండ్లో జరిగేటువంటివి. వీటన్నిటిని కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి కానీ సో ప్రజెంట్ కంటిన్యూస్లో ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. సో ఇక్కడ వీటిని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. నెక్స్ట్ వర్బ్స్ ఆఫ్ ఎమోషన్స్ సంబంధించి ఇందా చెప్పాను లవ్ అని. లవ్, హేట్, వాంట్, ప్రిఫర్, నీడ్, లైక్, డిస్లైక్, ఇట్లాంటి ఎమోషన్స్కి సంబంధించినటువంటి వర్డ్స్ అన్నిటినీ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. ఎందుకని ఈ ఎమోషన్స్ పర్మనెంట్ ఎమోషన్స్.
నువ్వు చెప్పేటువంటి ఎమోషన్ పర్మనెంట్ ఎమోషన్ అని కనుక అనుకుంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్తే ఏమవుతుందంటే ఆ ఎమోషన్ నిజం కాదు, అది ఏ క్షణమైనా ఎండ్ అయిపోవచ్చు అన్న మీనింగ్ వస్తుంది. ఐఎమ్ లవ్వింగ్ యూ అంటే ప్రజెంట్ లవ్ చేస్తున్నాను, రేపు చెప్పలేను అని. ఐ హేట్ యూ అంటే ప్రజెంట్ నిన్ను హేట్ చేస్తున్నాను, మేబీ రేపు మారొచ్చు అని. ఓకే, సో ఐ ప్రిఫర్, ఐ యామ్ ప్రిఫరింగ్ తప్పు, ఐఎమ్ నీడింగ్ తప్పు, ఐ లైక్, ఐఎమ్ లైకింగ్ తప్పు, ఐ లైక్ అనేది రైట్, ఐఎమ్ లైకింగ్ రాంగ్. ఓకే, నెక్స్ట్ వర్బ్స్ ఆఫ్ మైండ్. సో మైండ్కి సంబంధించింది రిమెంబర్, రికగ్నైజ్, బిలీవ్, ఫర్గాట్, అండర్స్టాండ్, నో, ఇమాజిన్, థింక్, వీటన్నిటిని కూడా ప్రజెంట్ కంటిన్యూస్లో రాయకూడదు, ఎప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే వాడాలి వాటిని. కానీ ఖచ్చితంగా ప్రజెంట్ కంటిన్యూస్లో మాత్రం వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ రిమెంబరింగ్ తప్పమ్మ, ఐ రిమెంబర్ యూ, నాకు నువ్వు గుర్తున్నావు. ఐ రికగ్నైజ్ యూ, నేను నిన్ను గుర్తుపట్టాను, సో ఆగు గుర్తుపడుతున్నాను వెయిట్ చేయి అనకూడదు. నెక్స్ట్ ఐ బిలీవ్ యూ, ఐఎమ్ బిలీవింగ్ యూ కాదు, ఐఎమ్ అండర్స్టాండింగ్ తప్పండి, నోయింగ్ తప్పు, ఇమాజినింగ్ తప్పు. కాబట్టి వీటన్నిటిని కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడాలి, ప్రజెంట్ కంటిన్యూస్లో వాడకూడదు. నెక్స్ట్ పొసెసివ్ వర్బ్స్ అంటే బిలాంగ్, ఓన్, హ్యావ్, పొసెస్, ఇవన్నీ కూడా కలిగి ఉండటం అనేటువంటి మీనింగ్లో వాడాల్సి వచ్చినప్పుడు, పొసెసివ్ కేసులో వాడాల్సి వచ్చినప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్లో వాడకూడదు, ఓన్లీ సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే మనం వాడాలి. ఓకే, యూ బిలాంగ్ టు మీ, ఓకే, సో ఐ యామ్ బిలాంగింగ్ టు యూ అనకూడదు. సో దిస్ ప్రాపర్టీ ఈజ్ ఓనింగ్ మీ, లేకపోతే ఐ యామ్ ఓనింగ్ దిస్ ప్రాపర్టీ అనకూడదు, ఐ ఓన్ దిస్ ప్రాపర్టీ. ఓకే, ప్లీజ్ like, share and subscribe my videos. Thank you so much for your patient listening. So signing off, Kiran.